క్వశ్చన్ 1. శాతవాహన రాజ్యం ఎక్కువ సంవత్సరములు పాలించిన శాతవాహన రాజు ఎవరు? Options. 1. మొదటి శాతకర్ణి. 2. రెండవ శాతకర్ణి. 3. యజ్ఞశ్రీ శాతకర్ణి. 4. సుందర శాతకర్ణి. Answer. 2. రెండవ శాతకర్ణి. క్వశ్చన్ 2. శాతవాహన కాలం నాటి నాణేల పేర్లు ఏ శాసనం వల్ల తెలియుచున్నవి? Options. 1. నానేఘాట్ శాసనం. 2. చినగంజాం శాసనం. 3. వృషభదత్తుని నాసిక్ శాసనం. 4. పులోమావి కార్లే శాసనం. Answer. 3. వృషభదత్తుని నాసిక్ శాసనం. క్వశ్చన్ 3. అమరావతి స్తూపానికి పూర్ణకుంభ పలకాన్ని సమర్పించిన వారు? Options. 1. Dimaka. 2. ఉజ్జయిని యాత్రికుడు. 3. పులోమావి. 4. బోధిసిరి. Answer. 1. Dimaka. క్వశ్చన్ 4. శాతవాహనులు ఎంత శిస్తు వసూలు చేశారు? Options. 1. 1/4వ వంతు. 2. 1/8వ వంతు. 3. 1/6వ వంతు. 4. 1/3వ వంతు. Answer. 3. 1/6వ వంతు. క్వశ్చన్ 5. ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలీనుడు? Options. 1. గౌతమీపుత్ర శాతకర్ణి. 2. శివశ్రీ శాతకర్ణి. 3. విజయశ్రీ శాతకర్ణి. 4. యజ్ఞశ్రీ శాతకర్ణి. Answer. 4. యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ 6. శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన రేవుపట్టణం ఏది? Options. 1. బరుకచ్. 2. Sopara. 3. కళ్యాణి. 4. Bal. Answer. 1. బరుకచ్. క్వశ్చన్ 7. త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఎవరిది? Options. 1. గౌతమీపుత్ర శాతకర్ణి. 2. నాగార్జునుడు. 3. యజ్ఞశ్రీ శాతకర్ణి. 4. రెండవ శాతకర్ణి. Answer. 3. యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ 8. ధాన్యకటక మహాచైత్యానికి శిలాప్రాకారాన్ని నిర్మించినదెవరు? Options. 1. గౌతమీపుత్ర శాతకర్ణి. 2. నాగార్జునుడు. 3. యజ్ఞశ్రీ శాతకర్ణి. 4. పులోమావి. Answer. 2. నాగార్జునుడు. క్వశ్చన్ 9. ఒకే ప్రాకారంలో 3-4 విహారాలు ఉండి అధ్యయనానికి ఉపయోగిస్తే ఆ నిర్మాణాన్ని ఏమంటారు? Options. 1. Aramam. 2. సంఘారామం. 3. Garika. 4. విహారం. Answer. 2. సంఘారామం. క్వశ్చన్ 10. హాతిగున్ఫా శాసనం ఎవరిని గురించి తెలుపుతుంది? Options. 1. కుదే పెనసరి. 2. అకోశకసద. 3. ఖారవేలుడు. 4. శివశ్రీ శాతకర్ణి. Answer. 3. ఖారవేలుడు. క్వశ్చన్ 11. నేత పనివారి శ్రేణి పేరు? Options. 1. మార్దకులు. 2. కనకారులు. 3. కోలికులు. 4. కులరికులు. Answer. 3. కోలికులు. క్వశ్చన్ 12. సన్నని వస్త్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి? Options. 1. పల్నాడు. 2. పైఠాన్. 3. వైజయంతి. 4. గూడూరు. Answer. 1. పల్నాడు. క్వశ్చన్ 13. ఆంధ్రులను పేర్కొన్న అశోకుని శిలాశాసనం ఏది? Options. 1. ఆరో శిలాశాసనం. 2. ఏడో శిలాశాసనం. 3. 12 శిలాశాసనం. 4. 13వ శిలాశాసనం. Answer. 4. 13వ శిలాశాసనం. క్వశ్చన్ 14.
హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం ఏది? Options. 1, లీలావతి 2 గాథాసప్తశతి 3 గార్గ్ సంహిత 4, బృహత్కథ పరిణయం Answer. 1. లీలావతి క్వశ్చన్ 15 ఈ క్రింది వానిలో సరిగా జత చేయనిది ఏది? Options. 1, ఆహారాలు అమాత్యులు 2 నిగమాలు నిగమసభలు 3 గ్రామం గ్రామణి 4, వందనగోష్ఠులు పరిపాలనా సభలు Answer. 4. వందనగోష్ఠులు పరిపాలనా సభలు క్వశ్చన్ 16 స్కందావారం అంటే ఏమిటి? Options. 1, పరిపాలనా స్థానం 2 రాజభవనం 3 సైనిక స్థావరం 4, ఉద్యోగుల నివాసం Answer. 3 సైనిక స్థావరం క్వశ్చన్ 17 ఈ క్రింది వానిలో సరికానిది ఏది? Options. 1, కోలికులు నేతపనివారు 2 కులరికులు కుమ్మరులు 3 వదకులు వడ్రంగులు 4, కసకారులు మేదరివారు ఎందుకు Answer. 4. కసకారులు మేదరివారు ఎందుకు క్వశ్చన్ 18 సగం ప్రాకృతం సగం సంస్కృత పదాలున్న శాసనం ఏది? Options. 1, రుద్రదమనుని గిర్నార్ శాసనం 2 నహపాణుని జున్నార్ శాసనం 3 వృషభదతుని నాసిక్ శాసనం 4, దకమిత కారే శాసనం Answer. 3 వృషభదతుని నాసిక్ శాసనం క్వశ్చన్ 19 నాగార్జునకొండ శిథిలాలను మొదట కనుగొన్నదెవరు? Options. 1, ఏ ఆర్ సరస్వతి 2 కల్నల్ మెకంజీ 3, అలెగ్జాండర్ రే 4, కన్నింగ్హోమ్ Answer. 1, ఏ ఆర్ సరస్వతి క్వశ్చన్ 20 భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది? Options. 1, కంటకశిల 2 ప్రతిపాలపురం 3 ధనదపురం 4, సారంగపురం Answer. 2 ప్రతిపాలపురం క్వశ్చన్ 21 ఆచార్య నాగార్జునుడు తాను రచించిన ఏ గ్రంథంలో శ్రేయారాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు? Options. 1, రత్నావళి రాజపరి కథ 2 సుహృల్లేఖ 3, ప్రజ్ఞాపారమిత శాస్త్రము 4, మాధ్యమిక కారిక Answer. 1, రత్నావళి రాజపరి కథ క్వశ్చన్ 22 వీరి కాలం నాటి గుల్మిక పదం దేనిని సూచిస్తుంది? Options. 1, భూమి సర్వే అధికారి 2 గ్రామ పెద్ద 3 శ్రేణి అధ్యక్షుడు 4, కుల పెద్ద Answer. 2 గ్రామ పెద్ద క్వశ్చన్ 23 మత్స్యపురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణిగా పేర్కొంది? Options. 1, శ్రీముఖుడు 2. Kana. 3, మొదటి శాతకర్ణి 4, మొదటి పులోమావి Answer. 3 మొదటి శాతకర్ణి క్వశ్చన్ 24 ఆంధ్రాలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ కలదు? Options. 1, భట్టిప్రోలు 2 అమరావతి 3 గుంటుపల్లి 4, ఘంటసాల Answer. 1, భట్టిప్రోలు క్వశ్చన్ 25 ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం ఏది? Options. 1, గుంటుపల్లి శాసనం 2 భట్టిప్రోలు శాసనం 3 అమరావతి శాసనం 4, నాగార్జునకొండ Answer. 3, అమరావతి శాసనం క్వశ్చన్ 26 భాండాగారికుడు అనగా ఎవరు? Options. 1, ద్రవ్యరూప ఆదాయం భద్రపర్చేవాడు 2 రాజు శాసనాలు భద్రపర్చేవాడు 3 వస్తు సంచయనమును భద్రపరిచేవాడు 4, ఆహారాలకు అధిపతులు Answer. 3
వస్తు సంచయనమును భద్రపరిచేవాడు. క్విశ్చన్ 27 తీలకమంజరి గ్రంథ రచన ఎవరిది? Options. 1 బుద్ధస్వామి. 2 ధనపాలుడు. 3 క్షేమేంద్రుడు. 4 నాగార్జునుడు. Answer. 2 ధనపాలుడు. క్విశ్చన్ 28 ఆచార్య నాగార్జుని గ్రంథాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? Options. 1 ప్రాకృతం. 2 సంస్కృతం. 3 పైశాచికం. 4 తెలుగు. Answer. 2 సంస్కృతం. క్విశ్చన్ 29 ఈ క్రింది వానిలో ఆచార్య నాగార్జుని రచన కానిది? Options. 1 సుహృల్లేఖ. 2 ప్రజ్ఞాపారమితి శాస్త్రం. 3 ద్వాదశ నియక శాస్త్రం. 4 సమయసారం. Answer. 4 సమయసారం. క్విశ్చన్ 30 శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు? Options. 1 మొదటి శాతకర్ణి. 2 కృష్ణుడు. 3 శ్రీముఖుడు. 4 రెండో శాతకర్ణి. Answer. 3 శ్రీముఖుడు. క్విశ్చన్ 31 నానాఘాట్ శాసనంలో దక్షిణ పథపతిగా బిరుదుగల శాతవాహన రాజు ఎవరు? Options. 1 రెండో శాతకర్ణి. 2 మొదటి శాతకర్ణి. 3 హాలుడు. 4 గౌతమీపుత్ర శాతకర్ణి. Answer. 2 మొదటి శాతకర్ణి. క్విశ్చన్ 32 శాతవాహన రాజు హాలుడి బిరుదు ఏమిటి? Options. 1 అపత్రిహత చక్ర. 2 దక్షిణ పదపతి. 3 త్రిసముద్రాధీశ్వరుడు. 4 కవివత్సలుడు. Answer. 4 కవివత్సలుడు. క్విశ్చన్ 33 కవివత్సలుడు బిరుదుగల శాతవాహన రాజు? Options. 1 హాలుడు. 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. 3 మొదటి శాతకర్ణి. 4 గౌతమీపుత్ర శాతకర్ణి. Answer. 1 హాలుడు. క్విశ్చన్ 34 నానాఘాట్ శాసనము వేయించినది? Options. 1 గౌతమి బాలశ్రీ. 2 దేవి నాగానిక. 3 రెండో శాతకర్ణి. 4 కృష్ణుడు. Answer. 2 దేవి నాగానిక. క్విశ్చన్ 35 నవనగర స్వామి బిరుదుగల రాజు? Options. 1 యజ్ఞశ్రీ శాతకర్ణి. 2 రెండో పులోమావి. 3 హాలుడు. 4 గౌతమీపుత్ర శాతకర్ణి. Answer. 2 రెండో పులోమావి. క్విశ్చన్ 36 శాతవాహనుల కాలం నాటి గృహ చైత్యాలయం? Options. 1 గుంటుపల్లి. 2 నాగార్జునకొండ. 3 అమరావతి. 4 భట్టిప్రోలు. Answer. 1 గుంటుపల్లి. క్విశ్చన్ 37 శాతవాహనుల జన్మస్థలం కన్నడ ప్రాంతం అని పేర్కొన్నవారు? Options. 1 వి వి మిరాషి. 2 సుక్తాంకర్. 3 గోపాలాచారి. 4 భండార్కర్. Answer. 2 సుక్తాంకర్. క్విశ్చన్ 38 శాతవాహనులందరిలో గొప్పవాడు? Options. 1 మొదటి శాతకర్ణి. 2 హాలుడు. 3 గౌతమీపుత్ర శాతకర్ణి. 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. Answer. 3 గౌతమీపుత్ర శాతకర్ణి. క్విశ్చన్ 39 బెనాటక స్వామి బిరుదు గల శాతవాహన రాజు? Options. 1 యజ్ఞశ్రీ శాతకర్ణి. 2 రెండో పులోమావి. 3 హాలుడు. 4 గౌతమీపుత్ర శాతకర్ణి. Answer. 4
గౌతమీపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ 40. చివరి శాతవాహన రాజు. Options. 1, రెండో పులోమావి. 2, మూడో పులోమావి. 3, యజ్ఞశ్రీ శాతకర్ణి. 4, విజయశ్రీ శాతకర్ణి. Answer. 2, మూడో పులోమావి. క్వశ్చన్ 41. పద్మనంది భట్టారకుడు ఎవరి తొలి నామం? Options. 1, సింహనంది. 2, కొండ కుందనాచార్యుడు. 3, కుండకీర్తి. 4, ధర్మకీర్తి. Answer. 2, కొండ కుందనాచార్యుడు. క్వశ్చన్ 42. శాతవాహనుల కాలం నాటి ఏకైక రాతి గుహాలయం. Options. 1. Sankaram. 2, బొజ్జన్న కొండ. 3, భావికొండ. 4, గుంటుపల్లి. Answer. 4, గుంటుపల్లి. క్వశ్చన్ 43. వడ్లమాను కొండ ఏ మతానికి చెందినది? Options. 1. Hindu. 2. Bada. 3. Jaina. 4, అజీవక మత. Answer. 3. Jaina. క్వశ్చన్ 44. మ్యాకధోని శాసనంలో పేర్కొనబడిన సేనాధిపతి ఎవరు? Options. 1, స్కందనాగుడు. 2, రెమ్మణక. 3, స్కంద విశాఖుడు. 4, మూడవ పులోమావి. Answer. 1, స్కందనాగుడు. క్వశ్చన్ 45. ఈ క్రింది వాటిలో హాలుడు రచించిన గ్రంథం. Options. 1, బృహత్కథ. 2, గాథాసప్తశతి. 3, పంచాష్టికాయం. 4, ఆయనసారం. Answer. 2, గాథాసప్తశతి. క్వశ్చన్ 46. నాగార్జునుడు ఎవరి కుట్ర వలన హత్య చేయబడ్డాడు? Options. 1, ఆర్యశృంగుడు. 2, విజయశ్రీ. 3, చందశ్రీ. 4, యజశ్రీ. Answer. 1, ఆర్యశృంగుడు. క్వశ్చన్ 47. అభిధమ్మ కోశ రచయిత ఎవరు? Options. 1, అశ్వఘోషుడు. 2, ఆర్యదేవుడు. 3, బుద్ధపాలితుడు. 4, ధర్మకీర్తి. Answer. 1, అశ్వఘోషుడు. క్వశ్చన్ 48. వసుబంధు ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు? Options. 1, శతశాస్త్రం. 2, అభిధమ్మ కోశం. 3, చుల్లమగ్గు. 4, విశుద్ధ మగ్గని. Answer. 1, శతశాస్త్రం. క్వశ్చన్ 49. టిబెట్లో కాలచక్ర యానాన్ని ఎవరు ప్రచారం చేశారు? Options. 1, సిద్ధ నాగార్జునుడు. 2, పద్మసంభవుడు. 3, కుండకీర్తి. 4, వసుబంధు. Answer. 2, పద్మసంభవుడు. క్వశ్చన్ 50. కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? Options. 1, నాగార్జునుడు. 2, దిగ్నాగుడు. 3, సిద్ధ నాగార్జునుడు. 4, ధర్మకీర్తి. Answer. 4, ధర్మకీర్తి. క్వశ్చన్ 51. శాతవానుల కాలంలో బౌద్ధ విద్యాసంస్థలను ఈ విధంగా పిలిచేవారు? Options. 1, ఘటికలు. 2, సంఘారామాలు. 3, విశ్వవిద్యాలయాలు. 4, ఆరామాలు. Answer. 2, సంఘారామాలు. క్వశ్చన్ 52. శాతవాహనుల కాలం నాటి ద్విభాషా శాసనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. Options. 1, మహారాష్ట్ర. 2, కర్ణాటక. 3, ఆంధ్రదేశం. 4, తమిళనాడు. Answer. 4, తమిళనాడు.
క్విశ్చన్ 53 శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. Options. 1. Ajanta. 2. ఎల్లోరా. 3. అమరావతి. 4. వైజయంతి. Answer. 1. Ajanta. క్విశ్చన్ 54 ఉత్తరశైలి గల ప్రదేశం. Options. 1. ధాన్యకటకం. 2. శ్రీపర్వతం. 3. జగ్గయ్యపేట. 4. గుడివాడ. Answer. 3. జగ్గయ్యపేట. క్విశ్చన్ 55 పంచాష్టికాయ రచయిత ఎవరు? Options. 1. సింహనంది. 2. సుహస్థితి. 3. పద్మనంది. 4. ధర్మకుడు. Answer. 3. పద్మనంది. క్విశ్చన్ 56 ఓడ బొమ్మలను లేదా నౌక చిహ్నాలను నాణాలపై ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? Options. 1. 3. పులోమావి. 2. యజ్ఞశ్రీ శాతకర్ణి. 3. గౌతమి పుత్ర శాతకర్ణి. 4. హాలుడు. Answer. 2. యజ్ఞశ్రీ శాతకర్ణి. క్విశ్చన్ 57 శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎచ్చట ఉంది? Options. 1. గుడిమల్లం. 2. నాగార్జునకొండ. 3. అమరావతి. 4. భట్టిప్రోలు. Answer. 1. గుడిమల్లం. క్విశ్చన్ 58 బౌద్ధ వాజ్మయంలో ధాన్యకటకంకు గల పేరు ఏది? Options. 1. కంటక శైలి. 2. అపర శైలి. 3. పూర్వశైలి. 4. ఉత్తర శైలి. Answer. 3. పూర్వశైలి. క్విశ్చన్ 59 నహపాణుడి జోగల్ తంబి నాణేలను తిరిగి ముద్రించిన శాతవాహన రాజు. Options. 1. యజ్ఞశ్రీ శాతకర్ణి. 2. గౌతమీపుత్ర శాతకర్ణి. 3. మొదటి పులోమావి. 4. రెండో శాతకర్ణి. Answer. 2. గౌతమీపుత్ర శాతకర్ణి. క్విశ్చన్ 60 ఈ క్రింది వాటిలో జైనాచార్యుడు కొండా కుందాచార్యుని రచన కానిది? Options. 1. సమయసారం. 2. ప్రవచనసారం. 3. నియమసారం. 4. సుహృల్లేఖ. Answer. 4. సుహృల్లేఖ. క్విశ్చన్ 61 బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన స్తూపాలు. Options. 1. ఉద్దేశిక స్తూపాలు. 2. ధాతుగర్భ స్తూపాలు. 3. పారిభోజక స్తూపాలు. 4. ఆరామాలు. Answer. 3. పారిభోజక స్తూపాలు. క్విశ్చన్ 62 శ్వేతగజ జాతక చిత్రం అజంతాలోని ఎన్నవ గుహలో ఈ వర్ణచిత్రం ఉంది? Options. 1. 19 Va Guha. 2. 13 Va Guha. 3. 7 Va Guha. 4. 10 Va Guha. Answer. 4. 10 Va Guha. క్విశ్చన్ 63 శాతవాహన కాలంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? Options. 1. వినుకొండ. 2. పల్నాడు. 3. గూడూరు. 4. నాగార్జునకొండ. Answer. 1. వినుకొండ. క్విశ్చన్ 64 సువర్ణకారులు అనగా? Options. 1. సుగంధ ద్రవ్యాల వారు. 2. కంసాలులు. 3. వడ్రంగులు. 4. చర్మకారులు. Answer. 2. కంసాలులు. క్విశ్చన్ 65 దక్షిణ పతేశ్వరుడు బిరుదు గల శాతవాహన రాజు. Options. 1. మొదటి పులోమావి. 2. మొదటి శాతకర్ణి. 3. గౌతమీపుత్ర శాతకర్ణి. 4. రెండో పూలోమావి. Answer. 4. రెండో పూలోమావి.
క్రిస్టియన్ 66 బృహత్కథ గ్రంథంను పైశాచిక భాషలో రచించినది. Options. 1 గుణాఢ్యుడు 2 శర్వవర్మ 3 క్షేమేంద్రుడు 4 సోమదేవసూరి Answer. 1 గుణాఢ్యుడు క్రిస్టియన్ 67 ఎన్ని కర్షాపణాలు ఒక సువర్ణం అవుతుంది? Options. 1. 35. 2. 25. 3. 30. 4. 55. Answer. 1. 35. క్రిస్టియన్ 68 నిగమ సభలను పేర్కొన్న శాసనం. Options. 1 గుంటుపల్లి శాసనం 2 అమరావతి శాసనం 3 భట్టిప్రోలు శాసనం 4 నాగార్జునకొండ శాసనం Answer. 3 భట్టిప్రోలు శాసనం క్రిస్టియన్ 69 శాతవాహనుల కాలం నాటి కర్షపణాలు అనగా? Options. 1 బంగారు నాణేలు 2 వెండి నాణేలు 3 రాగి నాణేలు 4 సీసపు నాణెములు Answer. 2 వెండి నాణేలు క్రిస్టియన్ 70 శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథంను ఏ భాషలో రచించారు? Options. 1 ప్రాకృతం 2 పైశాచికం 3 తెలుగు 4 సంస్కృతం Answer. 4 సంస్కృతం క్రిస్టియన్ 71 శాతవాహనుల కాలం నాటి తొలి తెలుగు పదం నాగబు అనే పదం ఏ శాసనంలో బయల్పడింది? Options. 1 భట్టిప్రోలు 2 గుంటుపల్లి 3 నాగార్జునకొండ 4 అమరావతి Answer. 4 అమరావతి క్రిస్టియన్ 72 సాంచిస్తూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు? Options. 1 మొదటి శాతకర్ణి 2 రెండో పులోమావి 3 యజ్ఞశ్రీ శాతకర్ణి 4 గౌతమీపుత్ర శాతకర్ణి Answer. 4 గౌతమీపుత్ర శాతకర్ణి క్రిస్టియన్ 73 ఆచార్య నాగార్జుని కోసం నాగార్జున కొండలో పారావత విహారంను నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? Options. 1 యజ్ఞశ్రీ శాతకర్ణి 2 గౌతమీపుత్ర శాతకర్ణి 3 వాసిష్ఠపుత్ర పులోమావి 4 రెండో శాతకర్ణి Answer. 1 యజ్ఞశ్రీ శాతకర్ణి క్రిస్టియన్ 74 అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారము నిర్మించినది? Options. 1 యజ్ఞశ్రీ శాతకర్ణి 2 అశోకుడు 3 ఆచార్య నాగార్జునుడు 4 మొదటి పులోమావి Answer. 3 ఆచార్య నాగార్జునుడు క్రిస్టియన్ 75 శాతవాహనుల మొదటి రాజధాని ఏది? Options. 1 అమరావతి 2 మైదవోలు 3 కోటిలింగాల 4 శ్రీకాకుళం Answer. 4 శ్రీకాకుళం క్రిస్టియన్ 76 శాతవాహన రాజ్యం ఎక్కువ సంవత్సరములు పాలించిన శాతవాహన రాజు ఎవరు? Options. 1 మొదటి శాతకర్ణి 2 రెండవ శాతకర్ణి 3 యజ్ఞశ్రీ శాతకర్ణి 4 సుందర శాతకర్ణి Answer. 2 రెండవ శాతకర్ణి క్రిస్టియన్ 77 శాతవాహన కాలం నాటి నాణేల పేర్లు ఏ శాసనం వల్ల తెలియుచున్నవి? Options. 1 నానేఘాట్ శాసనం 2 చినగంజాం శాసనం 3 వృషభదత్తుని నాసిక్ శాసనం 4 పులోమావి కార్లే శాసనం Answer. 3 వృషభదత్తుని నాసిక్ శాసనం క్రిస్టియన్ 78 అమరావతి స్తూపానికి పూర్ణకుంభ పలకాన్ని సమర్పించిన వారు? Options. 1. Dimaka. 2 ఉజ్జయిని యాత్రికుడు 3 పులోమావి 4 బోధిసిరి Answer. 1. Dimaka.
క్విశ్చన్ 79 శాతవాహనులు ఎంత శిస్తు వసూలు చేశారు? Options. 1, 1/4వ వంతు 2 1/8వ వంతు 3 1/6వ వంతు 4, 1/3వ వంతు Answer. 3 1/6వ వంతు క్విశ్చన్ 80 ఆచార్య నాగార్జునుడు ఎవరి సమకాలీనుడు? Options. 1, గౌతమీపుత్ర శాతకర్ణి 2 శివశ్రీ శాతకర్ణి 3 విజయశ్రీ శాతకర్ణి 4, యజ్ఞశ్రీ శాతకర్ణి Answer. 4, యజ్ఞశ్రీ శాతకర్ణి